ఒంగోలులో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రిలో ఏం చేసినా నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఇంట్లోకి వెళ్లకుండా, లేదంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా పోలీసుల సహాయంతో అక్కడ ఆయన అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటే, అక్కడ అధికార పార్టీ సంబంధించిన వ్యక్తి కాబట్టి పోలీసులు కూడా ఒక విధంగా మద్దతు చేస్తూ ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారికి. ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఒంగోలులో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడము, ఇదంతా మీడియాలో బయటకు రావడము, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఎదురు తిరిగి, ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోని నాయకుడు కాబట్టి నీ అంత చూస్తామంటూ ఇప్పుడు డి అంటే డి అని బాహాబాహిగా తాడిపత్రి నుంచి ఒంగోలుకు రా చూసుకుందామంటూ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కడంతో ఇది మరి అధికార పార్టీ నాయకులకు, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటట్టుగా ఉంది ఈ పంచాయతీ. మరి ప్రజాప్రతినిధులను ప్రజలు గెలిపించింది నీ జిల్లా నుంచి నా జిల్లాలకి, నా జిల్లాలో నుంచి నీ జిల్లాలకి అని చెప్పేసి ఈ విధంగా దాచుకోవడానికో ప్రజల అధికారాన్ని ఇచ్చారా? ప్రజలకు సేవ చేయడానికి కదా అధికారాన్ని ఇచ్చింది.